What are the most common infections seen in ear, nose, throat? సాధారణంగా ఏందంటే మనకి ముక్కులో వచ్చేసి Hmm. సైనసైటిస్ అండి సాధారణంగా. Okay. అందరికీ ఏందంటే జలుబు ఎక్కువ చేస్తుంది. ఈ మధ్యలో ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఎక్కువైంది. ఎక్కువైపోయింది. బేసిక్‌గా అందుట్లో ఈ మధ్యలో మనం చూసినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా పెరిగినాయి. వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ పెరిగింది. సాధారణంగా ఏందంటే సైనసైటిస్. ఈ సైనసైటిస్ ఇప్పుడు ఎక్కువ ఇన్సిడెన్స్ రావడానికి కారణం ఏందంటే ఎలర్జీ ప్రాబ్లం. ఎలర్జీ అంటే పొల్యూటెంట్స్ ఎక్కువైపోతున్నాయి మన సొసైటీలో. రోజుకో కెమికల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఆ కెమికల్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. రోజుకో ప్రొడక్ట్ కొత్తవి వస్తున్నాయి. వీటి వల్ల ఈ ఎలర్జెన్స్ ఎక్కువైపోయి మన ముక్కులో ఆ ఎలర్జీ రైనైటిస్ అనేది వస్తుంది. రెండోది వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైంది. కొత్త వైరస్లు వస్తున్నాయి. సో ఈ వైరస్ నుంచి కూడా మనకు సైనసైటిస్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. మూడోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన మన టిష్యూస్ అని ఉబ్బుతాయి. మన మెడలో అవగటం, ముఖంలో, అట్లానే ముక్కులో కూడా టిష్యూస్. దాంతో ఏమవుతుందంటే ఆ ముక్కులో ఉన్న సైనస్ ఆస్టియా చిన్నవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోవడం వల్ల సెక్రెషన్స్ అక్కడ రిటైన్ అయిపోయి మనకి ఈ సైనసైటిస్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అలానే వాళ్ళు చూసినట్లయితే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. వీటన్నిటి నుంచి కూడా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఈ సైనసైటిస్ వస్తే తగ్గదేమో, చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెనక. కానీ మనం ఉన్న ప్రాబ్లం తగ్గించుకోవాలండి డెఫినెట్గా. ఎందుకంటే అది తగ్గిద్దా లేదా అని డౌట్ కన్నా ఉన్న ప్రాబ్లం తీసేసుకోవాలి, మళ్ళీ రాకుండా చూసుకోవాలి. కానీ వాళ్ళు ఉన్న టెక్నాలజీ అనుకోండి, డయాగ్నోస్టిక్స్. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లము ఎన్నిటి నుంచి వస్తుందో చూసుకొని అన్నిటిని క్లియర్ చేసినట్లయితే యూజువల్గా ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సైనసైటిస్ అనుకోండి, ఓన్లీ ఆపరేషన్ చేస్తే ఉపయోగం ఉండదు. అలానే ఓన్లీ ఎలర్జీ మందులు వాడితే ఉపయోగం ఉండదు. సో ఇక్కడ ఏంది, సాధారణంగా సైనసైటిస్ రావడానికి ఎక్కువ కావడానికి కారణం ఎలర్జీ, అనటామికల్ అబ్నార్మాలిటీస్, పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్, మన బాడీ రెసిస్టెన్స్. ఈ నాలుగిటిని కూడా మనం సర్జరీ ద్వారా ముక్కులో ఉన్న అనటామికల్ ప్రాబ్లమ్స్ని ఆర్ సైనస్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకొని ఎలర్జెన్స్ని అవాయిడ్ చేసుకుంటా, ఎక్కువ ఎలర్జీ ఉంటే ఇమ్యూనోథెరపీ తీసుకుంటా, రెగ్యులర్గా వైరల్ వ్యాక్సిన్స్ చేయించుకుంటా, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, జలనేతి విధానం ద్వారా ముక్కును హైజీనిక్గా ఉంచుకుంటే యూజువల్గా మనం ఇవన్నీ చేసినట్లయితే యూజువల్గా ఈ సైనస్ ప్రాబ్లం రాదు. సైనస్ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇప్పుడు మనం అపోహను తీసేయచ్చు. మన సైనసైటిస్ తగ్గదు అనేది చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు.